ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నిజమైనటువంటి సంతోషాన్ని గురించి కానీ మనం తెలుసుకోగలిగితే, ఆయన చేత ఎవరైతే విమోచింపబడతారో వారు చాలా సంతోషిస్తారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తలల మీద ఉండును. వారి సంతోష ఆనందము గలవారొగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నిజంగా ఈరోజు దేవుని చేత ఎవరైతే విమోచింపబడతారో వారు ఎల్లప్పుడూ కూడా గొప్ప సంతోషంతో ఉంటారు. ఏమున్నా ఏం లేకపోయినా వారి సంతోషం అధికమవుతూనే ఉంటుంది. దాన్ని బట్టి ఎంతగానో వారు ఆనందిస్తారు. లూకా సువార్త 19వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అయినా చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపుకూడి ఉండుట వల్ల చూడలేకపోయాను. కనుక ఇతనికి ఎంతో సమృద్ధి ఉంది. అతడు సమృద్ధి చేత చాలా సంతోషంగా ఉన్నాడు. సమృద్ధే అతని సంతోషమని అతడు ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఆ త్రోవలో వస్తాడు కాబట్టి, అతను చూడాలని కోరుకున్నాడు కాబట్టి అతడు ఒక మేటి చెట్టు ఎక్కడని మనం చూస్తున్నాం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాం. అతని సంతోషానికి కారణం ఏంటి? ఇంతవరకు అతని సంతోషాలు వేరు. ప్రాముఖ్యమైనటువంటి సంతోషం అతని హృదయంలో ఎప్పుడో ఉంది. అతను సంపాదించుకునే విషయంలో, అన్యాయంగా సమకూర్చుకునేటువంటి విషయంలో, అనేకుల దగ్గర అతను సంపాదించుకున్న దాంతో అతను నింపుకొని అతను చాలా సంతోషంగా ఉన్నాడు. తనకు ఏదైతే కలిగి ఉన్నదో అదే సంతోషం అని అతను ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అతడు ఆ చోటుకు వచ్చినప్పుడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటి ఉండవలసి ఉన్నదని ప్రభు చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషంతో ప్రభుని చేర్చుకోవడాన్ని మనం చూస్తున్నాం. అందరూ చూశారు, కానీ అతను ఎలా చేర్చుకున్నాడు అది ఎవరూ చూడలేదు. కానీ అతడు ఒక పాప కింద చూశారు. అలాంటి వ్యక్తి దగ్గరికి అతను వెళ్ళిపెట్టిన అతను సనుక్కుంటూ ఉన్నారు. కానీ జక్కయ్య దేవుడి యందు ఆనందించడం వలన అతడు విమోచింపబడ్డాడు. అతను ఎప్పుడైతే విమోచింపబడ్డాడో అతని నోట్లోంచి వచ్చేటువంటి మాటల్లో చాలా మార్పుని మనం చూస్తున్నాం. ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చున్నాను. నీ ఎవని యొద్ద నేను అన్యాయంగా దేన్నైనా తీసుకుని ఎట్లా అతనికి 4 గంటలు మరలా చెల్లిందని అతనితో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడు, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. చాలా అద్భుతం జరిగింది. కనురెప్పపాటు కాలంలోనే ఒక అద్భుతం అనేది జరిగింది. అతని హృదయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని సంతోషంగా చేర్చుకున్నప్పుడు అతను విమోచింపబడ్డాడు. అతని హృదయంలో తెలియని ఆనందము చోటు చేసుకుంది. దాన్నే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు అయితే స్పష్టంగా అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అక్కడ ఏం జరిగింది? ప్రభు ఏమీ మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. జక్కయ్య మాట్లాడాడు. జక్కయ్య మాట్లాడుతుండగానే ఆ ఇంటికి రక్షణ రావడాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ దినాన్ని ఎవరైతే సంతోషంగా ఆయన చేర్చుకోవాలని కోరుకుంటారో, ఆయన మాట్లాడే మాటల గురించి గ్రహింపు కలిగి ఉంటారో, వారి జీవితంలో ప్రభు అయితే గొప్ప కార్యాలు చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ దినాన్ని నువ్వు ఆయన కొరకు నువ్వు పరిగెడితే ఖచ్చితంగా నీ పరుగుని చక్కగా పరిగెట్టడానికి ఆయన కృపనిచ్చి తగినటువంటి ఆహారాన్ని పెట్టి నిన్ను బలపరచడాన్ని నిలబెట్టడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని నువ్వు కానీ సంతోషంగా ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే, దేవా నా హృదయంలోకి రమ్మని నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదైనా జరగచ్చు. ఎందుకంటే నువ్వు చేర్చుకునేటువంటి విధానాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా, నిన్ను చేర్చుకోవడం ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మీరు మాట్లాడుతుండగా, ఆ ఆశీర్వాదాలు ప్రభా పర సంబంధంగాను భూ సంబంధంగాను అన్ని విషయములలో ప్రభా ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము అన్ని విషయములలో వర్ధిల్లినట్లుగా ప్రతి ఒక్కరికి కృప దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించమని, వారు విమోచింపబడిన వారు గనుక ప్రభా నిత్యము వారి నెత్తి మీద నీ గొప్ప సంతోష సమాధానములతో నన్ను నింపి నడిపించి బలపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.